వచ్చేసి మనము డేటా సోర్సెస్. ఓకే, సో డేటా సోర్స్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సోర్సెస్ అంటే ఏంటంటే ఈ గెట్ డేటా క్లిక్ చేసినట్లయితే ఇందులోకి వచ్చేసి మోర్ క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు డేటా సోర్సెస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకో మొత్తం డేటా సోర్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫైల్కి రిలేటెడ్ డేటా సోర్సెస్ కనిపిస్తాయి. డేటాబేస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు డేటాబేస్కి రిలేటెడ్గా డేటా సోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పవర్ బి ప్లాట్ఫామ్కి సెలెక్ట్ చేసుకుంటే మీకు డేటా సెట్స్, పవర్ బి డేటా ఫ్లోస్ అలా చూపిస్తూ ఉంటాయి. అజూర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అజూర్కి రిలేటెడ్గా డేటా సెట్స్ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ సర్వీసెస్, మీరు కనుక ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆన్లైన్ సర్వీసెస్కి రిలేటెడ్గా డేటా సోర్సెస్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది. అదర్ అంటే అదర్కి సంబంధించి అంటే వెబ్, సో ఇలాంటివన్నీ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే మరి ఈ క్లాస్లో మనము దేని గురించి తెలుసుకుంటాము అనుకుంటే డేటా సోర్సెస్. ట్రాన్స్ఫార్మ్ డేటాలో క్లిక్ చేసినట్లయితే అంటే హోమ్లో ట్రాన్స్ఫార్మ్ డేటాలో ఈ డౌన్లో క్లిక్ చేయగానే మీకు డేటా సోర్సెస్ అనేది కనిపిస్తుంది. డేటా సోర్స్ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఎక్సెల్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఎక్సెల్లోకి వచ్చేసి నేనేం చేస్తున్నా డెమో అని చెప్పేసి ఒక చిన్న షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. డబుల్ క్లిక్ చేసేస్తున్నా. ఓకే, ఈ డెమోలో నేను షీట్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు లోడ్ అని క్లిక్ చేయగానే ఓన్లీ ఆ డెమోలో ఉన్న షీట్ 1 డేటా మాత్రమే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డేటా మాత్రమే షీట్ 1 సంబంధించిన డేటా మాత్రమే ఇంపోర్ట్ అయింది. మరి డేటా అనేది ఎలా పవర్ బిలోకి ఇంపోర్ట్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ డేటా సోర్స్. ఓకే, ఈ డేటా సోర్స్కి కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి డేటాను తీసుకొస్తూ ఉంటారు. మరి ఈ డేటా సోర్స్ ఎక్కడ చూసుకుంటామంటే హోమ్లోకి వెళ్ళేసి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి డేటా సోర్స్ సెట్టింగ్స్. ఓకే, చూడండి, యూజర్స్ సిలో యూజర్స్ శ్రీకాంత్ డెస్క్టాప్ demo.xlsx. ఓకే, ఈ యొక్క ఫైల్ అనేది మనకు రావడం జరిగినది. మరి మనకు డేటా సోర్స్ సెట్టింగ్స్ అనేది మరి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, మరి మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే మనము ఒక సర్టన్ ఒక రియల్ టైంలో కనుక మీరు పని చేసేటప్పుడు వేరే లొకేషన్లోకి ఫైల్ మార్చినా కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇప్పుడు నా యొక్క డెమో ఫైల్ ఎక్కడ ఉన్నది చూడండి. నేను డెస్క్టాప్ పైన నా డెమో ఫైల్ అనేది ఇక్కడ నా డెమో ఫైల్ అనేది ఉన్నాను. అయితే నేను ఈ డెమో ఫైల్ ఏం చేస్తున్నానంటే సో నేనేం చేస్తున్నా వేరే ఫోల్డర్లోకి కనుక నేను దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాను. ఓకే, సో న్యూ ఫోల్డర్ 2 అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నా. దీంట్లోకి ఆ ఫైల్ అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఈ ఫైల్ని నేను ఓపెన్ చేసేస్తాను. ఓకే, ఈ ఫైల్ నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను కొన్ని రికార్డ్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తాను అంటే సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత మరి ఫైల్ అనేది ఇక్కడ నాకు రీఫ్రెష్ కావాలా అంటే డాటా అనేది ఇక్కడ రీఫ్రెష్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు రీఫ్రెష్ అనే ఫైల్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే డేటా అంతా యాక్చువల్గా రీఫ్రెష్ కావాలా. కానీ ఏమవుతుంది, కుడ్ నాట్ ఫైండ్ ఫైల్ సి యూజర్స్ శ్రీకాంత్ డెస్క్టాప్. ఓకే, అంటే ఈ ఫైల్ అనేది ఫైండ్ అవుట్ చేయట్లేదంట. అప్పుడు ఫైండ్ అవుట్ చేయనప్పుడు డేటా అనేది రీఫ్రెష్ అనేది కాదు. ఎందుకంటే మనం దీని యొక్క ఒరిజినల్ ఫైల్ అనేది మనం డిలీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నాకు అది రీఫ్రెష్ కావాలంటే ఏం చేస్తున్నా ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి డేటా సోర్స్ సెట్టింగ్స్. ఇక్కడ ఏం చేస్తున్నా చేంజ్ డేటా సోర్స్. ఎందుకు అంటే మనకు ఒరిజినల్ ఫైల్ అనేది ఇంకో కాడ ఉంది.
ఓకే, బ్రౌజ్. మనం ఎక్కడ ఉన్నది ఫైల్ అనేది మరి మనకు న్యూ ఫోల్డర్ 2లో కదా, న్యూ ఫోల్డర్ 2లో. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాం. మళ్ళీ ఓకే అని ప్రెస్ చేయండి, క్లోజ్ చేయండి. చూడండి అప్లై చేంజెస్. చూసారా, డేటా అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎన్ని ఫైల్స్ కనుక సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేసినా కానీ, రిమూవ్ చేసేసుకొని కంట్రోల్ ఎస్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ అంటే మీకు డాటా అంతా ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు డేటా సోర్స్ సెట్టింగ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ పార్ట్ 1. ఇంకా డేటా సోర్స్ సెట్టింగ్స్ సంబంధించింది పార్ట్ 2లో ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత రీఫ్రెష్ కూడా చాలా తక్కువనే. ఇది స్కెడ్యూల్ రీఫ్రెష్, ఆటోమేటిక్ రీఫ్రెష్ ఎట్లా ఫిక్స్ చేసుకుంటారు, ఆటోమేటిక్ రీఫ్రెష్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మన డేటా సోర్స్తో దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకుంటారు క్లౌడ్లో, ఇవన్నీ మనము పార్ట్ 2లో చెప్పుకుంటాము. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మాత్రం కంపల్సరీగా ఒక కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.